హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు బిగ్ బీన్స్ టమాటో కర్రీని అయితే మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. దాంట్లో ఒక అర కేజీ పెద్ద చిక్కుడుకాయలు తీసుకోండి. వాటిని మజ్జిగ చీల్చండి. ఎందుకంటే మజ్జిగ చీల్చిపోయినట్లయితే మధ్యలో పురుగులు ఉంటాయండి, కంపల్సరీ ఉంటాయి. అందువల్ల నీట్గా మజ్జిగ చీల్చుకొని క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకపెట్టుకోండి. పెద్ద చిక్కుడుకాయలు తినటం వల్ల, అసలు చిక్కుడుకాయ తినటం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చిక్కుడుకాయల్లో థయామిన్ విటమిన్స్ చాలా ఉన్నాయండి. థయామిన్ అనే విటమిన్ కూడా ఉంది. విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ, కొలిన్, సోడియం, సెలోనియం, జింక్, పొటాషియము, మెగ్నీషియము, అలా చాలా రకాల విటమిన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే మనం ఇంకొక పాన్ తీసుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని యాజ్ యూజువల్గా తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఈ విధంగా వేసుకున్నట్టు పావు చొప్పున వేసుకోండి. పావు స్పూన్ చొప్పున వేసుకొని అవి వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు చాప్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక గుప్పెడు. ఈ విధంగా వేగుతుందండి. ఇది వీడియో కొంచెం స్కిప్ అయింది, అందువల్ల నేను చూపించలేకపోయినది. ఇప్పుడు ఇలా వేగుతున్నాయి కదండి, వాటిని మనం వేగనిద్దాము. లైట్గా కలర్ చేంజ్ వరకు కూడా వేగనిద్దామండి. దీంట్లో B6, విటమిన్ కే, కాపరు, సెలీనియము, ఐరన్, తదితర విటమిన్స్ చాలా అయితే ఉంటాయండి. దీంట్లో పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్ని విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మనం చిక్కుడుకాయలను అయితే ఆహారంలో భాగంగా తీసుకుందామండి. అన్నిటికంటే ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, డైటింగ్ చేస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు చిక్కుడుకాయలను అయితే తీసుకున్నట్లయితే ఇవి ఆకలిని మనకు తీరుస్తాయి, బరువు పెరగకుండా అయితే చేస్తాయండి. బరువు తగ్గే ప్రాసెస్లో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ చిక్కుడుకాయ కూర తినడం వల్ల మనకి ఎక్కువగా కడుపు నిండిన భావన ఉంటుంది. ఆకలి కూడా తొందరగా వేయదండి చిక్కుడుకాయలు. అటువంటి చిక్కుడుకాయలతో మనం ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకోండి. దాన్ని కూడా అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఒక రకంగా చెప్పాలంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి మంచి ఔషధమేనండి ఇది. ఈ విధంగా వేగిన తర్వాత 5 టమాటాలు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఆ టమాటాలను అయితే మాత్రం మగ్గనివ్వండి బాగా. ఆ టమాటాల మీద పై తోలు ఊడిపోయే వరకు మగ్గాలి, అంటే అంత మెత్తగా మగ్గాలండి. ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. జీలకర్ర పౌడర్ ఒక అర స్పూన్ వేసుకోండి. ఈ 2 వేయించినాయండి. మస్టర్డ్ చుట్టుగా నువ్వుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అంతేనండి, మస్తుగా ఉంటుంది ఈ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు చపాతీలో తింటారా, దేంట్లో తింటారా అంటే మీ ఇష్టము. దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇటువంటి చిక్కుడుకాయ కూర ఎప్పుడు తినైతే ఉండరు. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందులో మన లేడీస్కి నువ్వులు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి నువ్వుల్ని ఈ విధంగా ప్రతి కూరలో కూడా మనం అట్లా వేసుకుంటూ ఉండొచ్చు. ఈ బీన్స్లో వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. సాల్ట్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఒక అర స్పూన్ వరకు వేసాను. ఇంకా తగ్గితే మళ్ళీ వేస్తాను తర్వాత. ఎప్పుడైనా సరే ఒక్కసారే మనం ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, కష్టమైతే తీయలేము. లేదు కొంచెం వేసుకున్నాం అనుకోండి, చప్పగా ఉంటే కొంచెం వేసుకోవచ్చండి. అంతేగాని ఒక్కసారి ఉప్పు వేసేసిస్తే ఇంకా మనం ఏం చేయలేమండి కష్టమైతే. ఇప్పుడైతే మనం కారం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాం. నేనేమేమి వేసాను అనేది గుర్తుపెట్టుకోండి. చిక్కుడుకాయలు మీరు సూపర్గా తినాలి. ఎవరు తినని వాళ్ళు ఉంటే వాళ్ళ చేత తినిపించాలి. చాలా టేస్ట్గా ఉండాలి. అన్ని పదార్థాల్లో, చపాతీల్లో వాటిలో తినటానికి వీలుగా ఉండాలి అంటే మాత్రం చపాతీలో కూడా తినొచ్చు మీరు ఇది. అలా అయితే చేసుకోవాలి అనుకుంటే ఈ పద్ధతి ప్రకారం మీరు ఇలాగే అయితే చేసుకోండి. పసుపు కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి. ఇలా చేసుకుంటే ఈ కర్రీని మనం దేంట్లో అయినా సరే పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చండి. అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి టమాటా ఎలా మగ్గిపోయిందో. ఇంకా మనకు అసలు టమాటా ముక్కలు వేసినట్టు కూడా తెలియట్లేదు. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, అవి తీసుకొచ్చి దీంట్లో అర కిలో చిక్కుడుకాయలు అండి. ఇవి మనం ఉడకబెట్టాము. 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టాము, కుక్కర్లో ఉడకబెట్టాము. ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయండి. మనం కుక్కర్లో చిక్కుడుకాయలు ఉడకపెట్టలేదు అనుకోండి, కొంచెం వాటర్ ఎక్కువ పోసి ఉడకబెట్టుకోవాలండి. ఒక పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ పోస్తే కానీ ఆ చిక్కుడుకాయ ఉడకడానికి టైం పడుతుంది ఎప్పుడు.
లేదు మనం ఇట్లా కుక్కర్లో ఉడకబెట్టుకుంటే మనకు అన్ని వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి. ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నాకు సాల్ట్ తగ్గినట్లుగా అనిపించిందండి, అందుకని నేను సాల్ట్ కొంచెం వేసాను. సాల్ట్ అయితే మీ ఇష్ట ప్రకారం మీరు ఎంత తినాలి అంటే వేసుకోండి. ఇప్పుడైతే మనం ఎక్కువ నీళ్ళు అయితే పోయట్లేదండి, కొంచెం నీళ్ళు, ఎందుకంటే మనకు ఆల్రెడీ టమాటా ఉడికిపోయింది, చిక్కుడుకాయలు ఉడికిపోయింది, అన్నీ ఉడికిపోయింది కర్రీ. కాబట్టి తక్కువ వాటర్ వేసి కొత్తిమీర వేసి మనం 2 గుప్పులు కొత్తిమీర వేసుకొని ఉడకబెడదామండి. కానీ ఇప్పుడు మూత పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వండి. మంచి టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అంటే మీరు నమ్మాల్సిందేనండి. చాలా బాగుంటుంది. మీరు దేంట్లో తిన్నా కూడా ఓకే, చక్కగా పూరీలో తినండి, చాలా బాగుంటుంది. చపాతీలో తిన్నా, పుల్కాలో తిన్నా, దేంట్లో తిన్నా కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ఒక రకంగా ఈ విధంగా చేసుకొని చూడండి. ఒకసారి చూసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ లైక్ మీరైతే క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే వస్తుంది. ఇప్పుడైతే మనం కర్రీని స్టవ్ తీసేసి బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నామండి. ఈ విధంగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చూస్తుంటేనే ఎమ్మీగా లేదా? ఇంకా దీంట్లో మీకు అసలు మెత్తగా ఉంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది అదిరిపోయిద్దంటే నమ్మాలి మీరు. చాలామంది చిక్కుడుగా కూడా తినరండి, అటువంటి వారికి ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.